డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్కు ఫిదా అయిపోయారు. సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశపర్చిన ప్రభాస్ సలార్, కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ 90% పూర్తయింది. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే ఆయన చాలా రిజర్వ్గా ఉంటారు. బయట పెద్దగా కనిపించరు. సినిమా ఫంక్షన్స్లో మాట్లాడానికే ఆయన సిగ్గపడుతుంటారు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రభాస్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రభాస్కు తీవ్ర గాయం అయిందని ఈ వార్త సారాంశం. ప్రభాస్కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో కాలుకు తీవ్ర గాయం అయిందని, అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకున్నా ప్రభాస్ పీఆర్ టీం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారని సమాచారం. బాహుబలి సమయంలో కూడా ప్రభాస్కు అనేక గాయాలయ్యే. అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐరన్ రాడ్ వేయడం జరిగింది.